హాయ్ డియర్స్, ఈ మూత ఎంతమందికి గుర్తుంది? ఈ కన్నాలున్న మూతని సిబ్బరేకు జల్లెమూకుడ అనేవారు. దీంతోనే గెంజి వార్చుకునేవారు. అప్పట్లో అన్నం వండాలంటే కడిగిన బియ్యాన్ని కాసేపైనా నానబెట్టి ఎసరు పెట్టి ఎసట్లో బియ్యం వేసి వార్చి వండుకునేవారు. ఇప్పుడైతే రెడీమేడ్గా వండేసుకుంటున్నాం, కుక్కర్లోనూ రైస్ కుక్కర్లోనూ కదా. కానీ ఇలా వండేవారు. ఈ అన్నం వండినప్పుడు వచ్చే పొంగుని చెవులు కానీ ముక్కు కానీ కుట్టించుకునేటప్పుడు రాసేవారు. ఈ పొంగు రాసినప్పుడు నిజంగానే అవి తొందరగా తగ్గిపోయాయి. ఇంకా ఈ అన్నం వాచిన గింజలో నిమ్మకాయ కలుపుకుని తాగేవారు చలవ చేస్తుందని. ఇప్పుడంటే చీరలకి రకరకాల రేవాయివ్ అనేవి ఏవో వస్తున్నాయి, కానీ ఈ గింజని కాటన్ చీరలకు పెట్టుకునేవారు. ఇప్పుడంటే గొప్పగా రెస్టారెంట్లలో మాత్రమే దొరికే చెద్దనము అప్పట్లో చాలామంది తినేవారు. రాత్రులు గింజలో అన్నం వేసి ఉప్పేసి ఉంచి పొద్దున్న తినేవారు, చలవ చేస్తుందని, ఆరోగ్యానికి మంచిదని. ఇప్పుడు ఎవరు తినట్లేదు. ఈ గింజి వార్చడానికి ఇలా ఉపయోగించేవారు ఈ కన్నాల సిబ్బరేకుని. మరి మీకు గుర్తుందా డియర్స్ ఇవన్నీ?